హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు న్యూ మెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు టాపిక్స్లో మొదటిది హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా ర్యాంకింగ్స్కి సంబంధించి. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య. దీనికి సంబంధించి ఆసియా ఖండంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ వీటికి ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో ఐఐఎస్సి బెంగళూరులో ఉంది. దీనికి టాప్ ర్యాంక్ వచ్చింది. సో టాప్ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ అనుకున్నారు. సో ఇక్కడ టాప్ ర్యాంక్ ఇండియన్ యూనివర్సిటీ, అంటే ఇండియాలో టాప్ ర్యాంక్ వచ్చింది అంతే. ఓకే, అయితే 38th పొజిషన్లో ఉంది. బట్ 2024లో అది 32వ స్థానంలో ఉంది. అంటే మొత్తం ఆసియాలో 38వ స్థానంలో నిలిచింది. భారతదేశంలో మాత్రం మొదటి స్థానం. ఫస్ట్ ర్యాంక్ ఏ యూనివర్సిటీకి వచ్చిందో తెలుసా? చైనా యూనివర్సిటీకి వచ్చింది. సో ఈ హైలైట్స్ ఏంటంటే ది ఏషియా ర్యాంకింగ్స్ అని ఉన్నాయి. ఇవి ఏప్రిల్ 23, 2025 అంటే నిన్న లాంచ్ అయ్యాయి, నిన్న రిలీజ్ చేశారు. టోటల్గా 853 యూనివర్సిటీని ఆసియాలో ఉన్నటువంటి 35 దేశాల నుంచి తీసుకున్నారు. ఈ ర్యాంకింగ్స్ అన్నీ కూడా ఏ బేసిస్ మీద ఇచ్చారంటే పారామీటర్స్, అక్కడ రీసెర్చ్ ఎంత జరుగుతోంది, టీచింగ్ ఎట్లా ఉంది, అలాగే అక్కడ ఇన్నోవేషన్ అనేటటువంటిది ఎట్లా తీసుకొచ్చారు. సో ఈ కాన్సెప్ట్స్ని ఆధారంగా చేసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో ఐఐఎస్సికి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, దీనికి 38వ ర్యాంక్ వచ్చింది. ఇండియాలో అది మొదటి ర్యాంకు. మోస్ట్ ఇండియన్ యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా, అంటే దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీకి గతంలో ఉన్నటువంటి ర్యాంకుల కన్నా తక్కువ ర్యాంకులే వచ్చాయి. ఆ ర్యాంకులు కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. కొన్ని అయితే మీకు కనిపిస్తున్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ 140, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండోర్ 131, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 38. ఇది మీరు ఒకసారి చూసుకోండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గౌహతి, ఐఐటి గౌహతి 184 ర్యాంక్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్నా, ఐఐటి పట్నా 191. సో ఇట్లా మనకు ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ట్రెండ్స్లో చూస్తే చైనా విపరీతంగా డామినేట్ చేసింది. చింగ్వా యూనివర్సిటీ మొదటి ర్యాంక్ వచ్చింది. చాలా పెద్ద యూనివర్సిటీ, వెరీ ప్రామినెంట్ యూనివర్సిటీ ఇన్ చైనా. అలాగే పెకింగ్ యూనివర్సిటీ, అది కూడా చైనాకి చెందిందే, సెకండ్ ర్యాంక్ వచ్చింది. చూడండి, మొత్తంగా అన్ని 100 యూనివర్సిటీస్ పోటీ పెడితే ఫస్ట్ 2 ర్యాంకులు కూడా చైనాకు వచ్చాయి. సింగపూర్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కి 3వ ర్యాంక్ వస్తే నయాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీకి 4వ ర్యాంక్ వచ్చింది. అలాగే జపాన్, హాంకాంగ్ కూడా చాలా అద్భుతమైన ర్యాంకులు పొందాయి. ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ టాప్ 10లో ఉన్నాయి. అలాగే కొత్త కంట్రీస్ ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి, లైక్ ఉజ్బెకిస్తాన్, బహ్రెయిన్, మంగోలియా అండ్ సిరియా కూడా. సో వీటికి కూడా కొన్ని ఎక్కడెక్కడో ర్యాంకులు అనేటప్పుడు కనిపించాయి. కానీ ఇక్కడ సమస్యలు ఏంటంటే, సాధారణంగా ఏ దేశాల్లో అయితే ఉన్నత విద్య అనేటటువంటిది బాగుంటుందో, సో అక్కడే చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థని పరుగులు పెట్టించగల వ్యక్తులు బయటకు వస్తారు. ఆంట్రప్రెన్యూర్స్ అని అంటాం. అలాగే రీసెర్చ్ పీపుల్ కానీ, సబ్జెక్ట్ పట్ల విపరీతమైనటువంటి డెప్త్ ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ కానీ వస్తారు. సో అలాంటి వాటిల్లో చైనా ఇంత అద్భుతంగా డామినేట్ చేస్తుంది కాబట్టి ప్రపంచంలో అత్యధిక తయారీ రంగం కలిగినటువంటి దేశంగా చైనా మారుతుంది. ఎందుకంటే చైనాలో ఇంజనీర్స్. కానీ భారత్ లాంటి దేశాల్లో, ఇంకా మిగతా దేశాల్లో ఇంజనీర్స్ అది ఒక నార్మల్గా సూచనప్రాయంగా మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా డెఫినెట్గా మన హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతుంది. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే రెండవది, మీ అందరికీ తెలుసు, 2 days క్రితం పహాల్గామ్ అనేటటువంటి ప్రాంతంలో మినీ స్విట్జర్లాండ్గా పిలిచేటటువంటి వ్యాలీ దగ్గర మిడోస్ అని అంటారు. సో అక్కడ కాల్పులు జరిగాయి. కొంతమంది దుండగులు పిరికి పంద చర్యలో భాగంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని దాదాపుగా 26 మందిని చంపేశారు. చంపడానికి కూడా పెద్ద కారణాలు ఏం లేవు. టెర్రరిజం అంటే దానికి చాలా డెఫినేషన్స్ అది ఇస్తారు. కానీ డిక్షనరీలో నాకు తెలిసినటువంటి డెఫినేషన్ అయితే టెర్రరిజం అంటే పిచ్చ అంటారు దాన్ని. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ చూసినటువంటి విషయంలో కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే సాధారణంగా మనకి పుల్వామా లాంటి అటాక్స్ అవన్నీ చూస్తే కనుక జవాన్ల మీద, మిలిటరీ బేసిస్ మీద అటాక్స్ జరగడం అనేటటువంటిది మన దేశంలో సాధారణంగా జరిగేటటువంటి అంశం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పహల్గామ్ అటాక్ ఇన్నోసెంట్ సివిలియన్స్ని టార్గెట్ చేశారు. వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు పాకిస్తాన్కి, ఇండియాకి ఏం గొడవలు ఉన్నాయి అవన్నీ ఏం తెలీదు. అందులో మన హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తి, ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి, 6 రోజుల క్రితం పెళ్ళయింది. సో వాళ్ళు అక్కడికి వెళ్తే భర్తను చంపేశారు. ఎందుకు నన్ను కూడా చంపేయండి అంటే మోడీకి బోలో అన్నాడట ఆయన. సో ఇలాంటి కొన్ని విషయాలు వింటున్నప్పుడు నాకైతే నిజంగా ఏమనిపిస్తుంది అంటే, పోతే పోయింది, చచ్చిపోతే చచ్చిపోయింది దేశం. వన్స్ అండ్ ఫర్ ఆల్ యుద్ధం చేస్తే అయిపోద్ది అసలు పాకిస్తాన్తో. వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ వేస్తారా, వేసేస్తే వేసేయమనండి అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే ఇదే మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగితే 29/11 అటాక్స్ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాన్ని నాశనం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ని ఉండనివ్వలా.
కానీ ఎప్పుడూ పాకిస్తాన్ నుంచి ఇలాంటి దుర్మార్గపు చర్యలే వస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఆర్మీని ఢీకొట్టి యుద్ధం చేయడం అదొకటి, ఇన్నోసెంట్ సివిలియన్స్ ఏం చేశారు? సో దీనివల్ల భారతదేశంలో మత కల్లోలాలు సృష్టించాలని అనుకుంటే అది వాళ్ళ తాలూకా కళ మాత్రమే. ఎందుకంటే భారతీయులు ఏం పిచ్చోలేం కాదు. సోషల్ మీడియాలో ఇక్కడ అక్కడ కొన్ని వస్తున్నప్పటికీ కూడా ఇటువంటి సమయంలో భారతీయులు రిలీజియన్, కాస్ట్, లాంగ్వేజ్, కలర్ అన్నిటినీ పక్కన పెట్టి సమైక్యంగా నిలబడేటటువంటి దేశం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా భారతదేశానికి ఎంతో కొంత సహకరిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో 5వ అతిపెద్ద దేశంగా ఉన్నటువంటి భారతదేశం ఇంకొక 2-3 ఏళ్లలో 3వ అతిపెద్ద దేశంగా మారబోతోంది. నువ్వే ఆడున్నావు పాకిస్తాన్. మీ దేశంలో ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టుకోవడానికి దిక్కులేదు నీకు, కానీ న్యూక్లియర్ వెపన్స్ కావాలి. ఏదో మనకి తెలుగులో సామెత ఉంటుంది, తినడానికి తిండి లేదు కానీ మీసానికి సెంపంగి నూనెని, అది మీ బతుకు. సో అలాంటి స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ డెఫినెట్గా ఇలాంటి పిరికిపంద చర్యలు తప్ప వేరే చేసేటటువంటి కెపాసిటీ లేదు. బట్ దీనికి రిటాలియేషన్గా ఇప్పుడు భారతదేశం 5 పాయింట్ ఫార్ములాని తీసుకుంది. గతంలో పహల్గామ్ అటాక్ 2 డేస్ క్రితం జరిగినటువంటి అటాక్కి సంబంధించి దాదాపుగా 26 మంది చనిపోయారు. అక్కడ ఒక ఫారెన్ నేషనల్ కూడా ఉన్నారు. అందులో 7 టెర్రరిస్టులు, హెవీలీ ఆర్మర్డ్ టెర్రరిస్టులు ఇక్కడ ఇందులో పాల్గొనడం జరిగింది ఈ పర్టికులర్ ఆపరేషన్లో. అలాగే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వెంటనే మీట్ అయ్యారు. ఇందులో భాగంగా ఫస్ట్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ. మరి నీరు, రక్తం 2 ఒకేసారి పారవుగా. మా దేశం నుంచి పోతున్న నదులే ఇండస్, జీలం, చినాబ్, ఈ 3 దేశాలకి ఈ 3 నదులకి సంబంధించిన వాటర్ని మనం పాకిస్తాన్కి అలౌ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు దాని అర్థం రేపు పొద్దున వాటర్ని ఆపేస్తామని కాదు, ఆ వాటర్ అలాగే పోతూ ఉంటుంది. కానీ వాటర్ ఎంత ఫ్లో అవుతుంది, రేపు ఈ వాటర్ ఫ్లో వల్ల మీకు వరద వస్తుందా, కరువులు వస్తాయి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది ఇండియా. ఇప్పుడు చేయరు. అలాగే రేపు పొద్దున ఏం చేస్తారు, దీని మీద ప్రాజెక్టులు కడతారు. సడన్గా వాటర్ రిలీజ్ చేసాం అనుకోండి, వరదలు వస్తాయి పాకిస్తాన్లో. ఆపేసాం అనుకోండి, కరువు వస్తుంది. ఏమవుతుంది పాకిస్తాన్? సో కాబట్టి ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో చేసుకున్నటువంటి ఇండస్ వాటర్ ట్రీటీని మన వాళ్ళు ఇప్పుడు ఆపారు. ఆల్రెడీ దీని మీద గొడవ జరుగుతుంది. అయితే ఆల్ కోఆపరేటివ్ యాక్టివిటీస్ సస్పెండ్ చేశారు. అంటే ఇప్పటి నుంచి ఇండస్, జీలం, చినాబ్, రవి, బియాస్, సట్లజ్కి సంబంధించినటువంటి నీటికి సంబంధించిన అంశాలకు ఇండియా ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. సో ఎక్కువ వాటర్ వెళ్ళింది అనుకోండి, వరదలు వస్తాయి పాకిస్తాన్లో, మరి చావండి, ఏం చేస్తాం? మమ్మల్ని చంపుతున్నారుగా, మిమ్మల్ని ప్రకృతి చంపుతుంది, మేము చంపక్కర్లా. అలాగే సింబయాటిక్ అండ్ స్ట్రాటజిక్ మూవ్, ఇదేంటంటే పాకిస్తాన్కి వెస్ట్రన్ రివర్స్ని యాక్సెస్ చేయడంలో ఇది ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఆపేంత వరకు ఈ ట్రీటీ రెజ్యూమ్ అవ్వదని కూడా చెప్పారు. 2, అటారీ వాగా బోర్డర్, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి తెరుచుకున్న ఒకే ఒక బోర్డర్ ఇది. దీని గుండా ట్రేడ్ జరుగుతుంది. దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు యాన్యువల్ ట్రేడ్ జరుగుతుంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్కి ట్రేడ్ రూట్ వయా రోడ్డు మార్గంగా వెళ్ళాలన్నా కూడా మనకి ఇదే ప్రాంతం వెళ్ళాలని అనుకుంటే. ఈవెన్ అటారీ వాగా బోర్డర్లో మనకి ఆగస్ట్ 15 ఇలాంటి సమయంలో, ఆగస్ట్ 14 వాళ్ళది, ఆగస్ట్ 15 మనది. కాబట్టి ఆ సమయంలో న్యూ ఇయర్కి అది కూడా స్వీట్స్ కూడా పంచుకుంటారు పాకిస్తాన్ అండ్ ఇండియన్ సోల్జర్స్. సో దీన్ని మూసివేసింది. ఓన్లీ ల్యాండ్ ట్రాన్సిట్ రూట్ ఇది. ఆల్ క్రాస్ బోర్డర్ మూవ్మెంట్ హాల్ట్ చేశారు 2025 అంటిల్ మే 2025 వరకు. ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ లాజిస్టికల్ సపోర్ట్ కానీ ఉండదు. అలాగే సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ ఒకటి ఉంది. సార్క్ దేశాల్లో 8 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. ఈ సార్క్ దేశాలన్నిటికీ కూడా వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ ఉందండి. వితౌట్ వీసా మీరు రావచ్చు, అరైవల్ వీసా ఇస్తారు. సో 48 అవర్ ఎగ్జిట్ డెడ్ లైన్ పెట్టారు. పాకిస్తానీ నేషనల్స్ ఎవరైనా ఇండియాకి వస్తే ఇంక ఇక్కడ నుంచి రావాల్సిన అవసరం లేదు. దీనివల్ల పాకిస్తాన్కి ఇబ్బంది. ఎందుకంటే చాలామంది ఈ సార్క్ వీసాని ఆధారంగా చేసుకొని పాకిస్తాన్లో దిక్కుమాల దేశం కదా, ట్రీట్మెంట్లు కూడా దొరకవు వాళ్ళకి. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు పాపం పేదవాళ్ళు. అరే ప్రజల మీద మనకెందుకు కానీ ప్రభుత్వాల మీద తప్ప. సో ఆ ప్రజలను కూడా ఇప్పుడు ఇబ్బంది పెట్టుకుంటుంది పాకిస్తాన్ అనవసరంగా. సో ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఢిల్లీకి, ఎయిమ్స్ ఇలాంటి ప్రాంతాలకు వచ్చి వైద్యం తీసుకునేటటువంటి అవకాశం దొరకదు. అఫ్కోర్స్ నార్మల్గా వస్తారు ఇంకా. అలాగే జర్నలిస్టులు, అఫీషియల్ బిజినెస్ లీడర్స్ వీళ్ళందరికీ ఇంపాక్ట్ పడుతుంది. ఫర్దర్గా సార్క్ మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఇంకా 4, పాకిస్తానీ మిలిటరీ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, ఆ డిఫెన్స్ అటాచీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసాం. సో 1 వీక్ వేకేట్ చేయడానికి కాల్ ఇచ్చాం. అలాగే డిప్లొమాటిక్ ప్రజెన్స్ ఇన్ పాకిస్తాన్, ఇండియన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు 55 మంది ఉన్నారు. సో దాన్ని 30కి తగ్గించారు ఇండియన్ డిప్లొమాట్స్ని. సో దీని ద్వారా మనం 5 తీసుకున్నాం. బట్ ఫర్దర్గా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారేమో ఇప్పటికే భయపడుతుంది పాకిస్తాన్. బట్ దీని మీద ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు రావాలా. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు ఈ పాకిస్తాన్ ఇండియాకి ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా కొలెటరల్ డ్యామేజెస్ జరగకూడదు కదా. ఇప్పుడు అక్కడ పోయినటువంటి వ్యక్తులు కాశ్మీర్ని ఆక్రమిద్దామని పోయినారా? మనదే మనం ఎందుకు ఆక్రమించుకుంటాం? పోనీ పాకిస్తాన్ మీద ఏదైనా ఇబ్బందితో పోయినారా? అరే ప్రకృతిని ఆస్వాదిద్దామని పోయినారు.
మన పురాణాల్లో కూడా ఎప్పుడన్నా మునులు వీళ్ళు తపస్సు చేసుకోవాలని అనుకుంటే హిమాలయాలకు పోయి తపస్సు చేయాలని అనుకున్నారు. ఇప్పుడు తపస్సు కాదు, పైకే. సో అట్లాంటి హిమాలయ పర్వతాలను రక్తసిక్తం చేస్తూ ఆఖరికి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన నేచర్ని కూడా ఎంజాయ్ చేయనివ్వకుండా ప్రపంచంలో ధ్రువ ప్రాంతాల తర్వాత అత్యధికంగా మంచు కురిసేటటువంటి ప్రాంతం హిమాలయాస్. ఎంత అద్భుతమైనటువంటి టూరిజం చేయొచ్చండి, దేశానికి ఎంత అద్భుతమైన ఆర్థికంగా ఎంత ఉపయోగపడుతుంది, కాశ్మీరీ ప్రజలకు ఎంత ఉపయోగం అది వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు. నేను అందరినీ అనట్లా, కొంతమందిని, ఎందుకంటే కాశ్మీర్ ప్రజల తాలూకా సహకారం లేకుండా ఇట్లాంటి ఆపరేషన్స్ జరగవు సాధారణంగా. సో నేషనల్ స్పోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ టెర్రరిజం. సో ఈ టెర్రరిజం అనేటటువంటిది కనుక పాకిస్తాన్ ఆపకపోతే దీని తాలూకా పర్యవసానం పాకిస్తాన్ గట్టిగా చూపించాలి. సో దీనికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారనేది చూద్దాం. అలాగే థర్డ్ది ఇండియా ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్. దీన్ని అమరావతిలో పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని. దీన్ని ఫస్ట్ క్వాంటమ్ విలేజ్గా అమరావతిని తీసుకొస్తున్నారు. ఇక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అని ఒకటి ఉంది, వీళ్ళు ఇనిషియేట్ చేశారు ఇది. ఇక్కడ ఏంటంటే వరల్డ్ క్లాస్ హబ్, అంటే రానున్నటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత అత్యధికంగా ప్రపంచంలో రాబోతున్నటువంటి నెక్స్ట్ తరం సాంకేతికత క్వాంటమ్ కంప్యూటింగ్. దీనికి సంబంధించిన రీసెర్చ్, డెవలప్మెంట్, కొలాబరేషన్ వీటన్నిటికీ కూడా ఇక్కడ కొన్ని రకాలైనటువంటి వీటిని తీసుకొస్తారు. సో మీటింగ్ హైలైట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో జరిగింది, ఆర్టీజీఎస్ వాళ్ళ ఆధీనంలో. ఇక్కడ ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ, లార్సన్ అండ్ టూబ్రో ఎల్ఎన్టీ వీళ్ళు కలిసి మీటింగ్లు పెట్టారు. మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్లూ ప్రింట్ ఎట్లా కట్టాలి, అలాగే క్వాంటమ్ హార్డ్వేర్ డిప్లాయ్మెంట్ ఎట్లా చేయాలి, లాంగ్ టర్మ్లో రీసెర్చ్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ని ఇక్కడ ఎట్లా తీసుకురావాలి. సో ఎక్కడైనా కూడా దేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి రీసెర్చ్ చేయాలన్నా, ప్రోటోటైప్స్ డెవలప్ చేయాలన్నా అమరావతికి వచ్చి చేసుకునేటటువంటి సౌలభ్యాన్ని కల్పిస్తారట. సో ఇందులో భాగంగానే కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ కడతారు, ఎల్ఎన్టీ వాళ్ళు దీన్ని డిజైన్ చేస్తారట, కాన్సెప్చువలైజేషన్ ఏమో ఐబీఎం వాళ్ళు చేస్తారు. అలాగే విల్ హౌస్ ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్స్ని తీసుకొస్తారట. ఇవన్నీ కూడా ఆన్ సైట్ డేటా సెంటర్ని పెట్టి ఇక్కడ వీళ్ళ డబ్బులతో ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారంతో ఒక ఐకానిక్ బిల్డింగ్ని స్టార్ట్ చేసి ఇది కేవలం క్వాంటమ్ కంప్యూటింగ్కి వాడతారు. అలాగే ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్స్ 2 మోస్ట్ అడ్వాన్స్డ్ క్వాంటమ్ సిస్టమ్స్ గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ సిస్టమ్ని సూపర్ కంప్యూటింగ్ కోసం వాడుతూ ఉంటుంది ఐబీఎం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ దీనికి సంబంధించి ఈ ఐబీఎం వాళ్ళే తీసుకొస్తారు, దాని తాలూకా డేటా ఇవన్నీ కూడా. సో యూఎస్లో మనకు ఉన్నాయి కొన్ని, సో అట్లాంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ సెటప్ చేస్తారు. సో ఇది కనుక జరిగితే డెఫినెట్గా అమరావతికి మంచి ఫార్చ్యూన్స్ ఉంటాయి. ఇందులోనే ఐబీఎం అండ్ టీసీఎస్ వీళ్ళిద్దరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్ని ఫైనలైజ్ చేస్తారు, ఎల్ఎన్టీ వాళ్ళు ఏమో డెవలప్ చేస్తారు. లాంగ్ టర్మ్ ఎక్స్పాన్షన్కి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా పొలిటికల్గా చేయకూడదు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఓకే, తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తే దీన్ని ఆపేయకూడదు. ప్రభుత్వాలకి సంబంధం లేకుండా దీన్ని ఒక అభివృద్ధి పథకంగా ముందుకు తీసుకుపోవాలి. అలాగే విజన్ అండ్ అంబిషన్ ఏంటంటే కొలాబరేటివ్ ఇన్నోవేషన్ అనేటటువంటిది ఉండాలా, ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో మనం అందరం కూడా క్వాంటమ్ కంప్యూటర్సే వాడతాం రానున్నటువంటి రోజుల్లో. అలాగే క్వాంటమ్ సిస్టమ్స్ని అకాడమియా, అంటే ఎవరెవరైతే రీసెర్చ్ అవి చేస్తారో, అలాగే ఇండస్ట్రీ పార్ట్నర్స్ వీళ్ళందరికీ కూడా అందిస్తారు. అంటే వాళ్ళందరికీ దీన్ని యూజ్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. సో ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి అమరావతిలో ఒక గ్లోబల్ హబ్గా తయారు చేయాలని అనుకుంటున్నారు. సో ఫెసిలిటీ కూడా 50 ఎకరాల్లో ఒక బిల్డింగ్ కడతారట, ఐకానిక్ బిల్డింగ్ విత్ ఆల్ గ్రీనరీ అండ్ ఆల్. ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ హబ్ పెడతారు, అక్కడే హార్డ్వేర్ ఉంటుంది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఉంటుంది, రీసెర్చ్ పార్ట్నర్షిప్ ఉంటారు. వీటి కారణంగా టాలెంట్, గ్లోబల్ టాలెంట్ అంతా కూడా ఈ అమరావతికి వచ్చి ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద రీసెర్చ్ డెవలప్మెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో పేపర్ మీద ఉన్నటువంటి దానికి ఫైనల్గా అమలు అయ్యేటటువంటి దానికి తేడా ఉంటుంది. బట్ లెట్ us have to wait and see. Let's hope for the success. ఇంకా 4వది హీట్ వేవ్స్. అంటే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడల్లా మనకి వేడి గాల్పులు వస్తూ ఉంటాయి, వాటిని హీట్ వేవ్స్ అని అంటారు. వీటికి సంబంధించి సమ్మర్ కాబట్టి ఆబ్వియస్గా తెలుసుకోవాలి. హీట్ వేవ్ అనేటటువంటిది అన్యూజువల్లీ, అంటే అనుకోని సందర్భాలలో అధిక ఉష్ణోగ్రతలు వచ్చినటువంటి దాన్ని, అంటే సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతల కన్నా అధిక ఉష్ణోగ్రతలు వాతావరణ కారణంగా వచ్చేటటువంటి దాన్ని హీట్ వేవ్స్ అని అంటారు. క్రైటీరియా ఒకటి ఉంటుంది హీట్ వేవ్స్కి, ఏంటంటే మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కనుక 40 డిగ్రీలు దాటితే దాన్ని హీట్ వేవ్స్ అని అంటారు, వడగాల్పులు. అలాగే కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీలు దాటితే దాన్ని హీట్ వేవ్ అని అంటారు. అలాగే నార్మల్ టెంపరేచర్ నుంచి డిపార్చర్ అవ్వడానికి, అంటే సాధారణంగా వచ్చే ఉష్ణోగ్రతల నుంచి వెన్ టెంపరేచర్ ఈజ్ 4.5 to 6.4 degrees దెన్ నార్మల్, అంటే సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4.5 నుంచి 6.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత వస్తే ఆ సందర్భంలో కూడా దాన్ని హీట్ వేవ్గా ప్రకటిస్తారు. సివియర్ హీట్ వేవ్ అని ఎప్పుడు అంటారు? టెంపరేచర్ 6.4 కన్నా ఎక్కువ వెళ్తే దాన్ని సివియర్ హీట్ వేవ్ అని అంటారు. అలాగే యాక్చువల్ టెంపరేచర్ 37 డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రమే ఈ 2 రూల్స్ అప్లై అవుతాయి. సో కాబట్టి ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్తో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. అలాగే
యాక్చువల్ మ్యాక్సిమం టెంపరేచర్ కనుక మీరు చూస్తే హీట్ వేవ్ని సాధారణంగా 45 డిగ్రీలు దాటితే ఆటోమేటిక్గా హీట్ వేవ్గా ప్రకటిస్తారు. సివియర్ హీట్ వేవ్ అంటే 47 డిగ్రీలు దాటాల. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఆ మధ్యకాలంలో 47.4 డిగ్రీలు వచ్చింది. సో చాలా అత్యధికం ఇది. అలాగే సీజనల్ అకరెన్స్, సాధారణంగా ఇండియాలో మనకి హీట్ వేవ్స్ అనేటటువంటి ఎండాకాలం వస్తాయి. మనకి ఎండాకాలం మార్చి టు జూన్. సో ఇది ఒక్కొక్కసారి మాన్సూన్ లేట్ అయితే కనుక జూలై వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కోర్ హీట్ వేవ్ జోన్స్ అంటే అత్యధికంగా ఈ వడగాల్పులు వేడిగాల్పులు వచ్చేటటువంటి ప్రాంతాలు ఏవంటే సాధారణంగా మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో విదర్భ రీజియన్, అలాగే నార్త్ ఇండియాలో రాజస్థాన్ ఎడారి ఉంటుంది కాబట్టి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్. ఈస్టర్న్ ఇండియాలో ఒడిశా, గంగాటిక్, వెస్ట్ బెంగాల్ అంటే గంగా వ్యాలీ ఉన్నటువంటి ప్రాంతం. పెనిన్సులర్ ఇండియాలో కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో చాలా విపరీతమైనటువంటి వడగాల్పులు వస్తాయి. అంటే మనకున్నటువంటి కోనసీమ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా. సో ఈ రకంగా మనం హీట్ వేవ్స్ గురించి చూడొచ్చు. ఇంకా 5వ టాపిక్ వచ్చేసి పేరెంట్స్ ప్యాట్రియే డాక్ట్రిన్. ఇది కోర్టు ఇచ్చేటటువంటి ఒక జ్యుడిషియల్ డాక్ట్రిన్. ఇది ఏంటంటే పేరెంట్ ఆఫ్ ద నేషన్ అని అర్థం దీనికి. అంటే ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సూత్రం. అంటే ఏంటి దీని అర్థము? ఎక్కడైనా వ్యక్తులు కనుక వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ తాలూకా పనులు చేసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం వాళ్ళని గార్డియన్గా తీసుకుంటుంది. ప్రభుత్వం వాళ్ళకి గార్డియన్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వ్యక్తి ఉన్నారు ఇండివిజువల్గా, ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన పనులు ఆయన చేసుకోలేక మంచాన్ని పడ్డాడు అనుకోండి. అట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వం గార్డియన్గా వస్తుంది. దాన్ని పేరెంట్స్ ప్యాట్రియే డాక్ట్రిన్ అని అంటారు. ఇప్పుడు స్టేట్ కానీ అంటే ప్రభుత్వం కానీ కోర్టు కానీ వాళ్ళకి పేరెంటల్ అండ్ ప్రొటెక్టివ్ రోల్ అంటే వాళ్ళకి పేరెంట్స్గా, పేరెంట్స్ అంటే వాళ్ళకి తల్లిదండ్రులుగా మారుతుంది. కొంతమంది ఇండివిజువల్స్కి మాత్రమే దీన్ని ప్రకటిస్తారు. సో ఇది ఇంగ్లీష్ కామన్ లాలో వచ్చింది. ఇది ఏంటంటే బేసికల్గా కొంతమంది వల్నరబుల్ గ్రూప్స్ని అంటే మైనర్స్, కొంతమంది ఇన్కెపాసిటేటెడ్ ఇండివిజువల్స్, ఏవైనా కొన్ని మెంటల్ రిటార్డ్నెస్ ఉండేటటువంటి పిల్లలు వీళ్ళు ఉంటారు. సో వాళ్ళని, అలాగే డిజేబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తుల్ని దగ్గరికి చేసుకోవడానికి ఆ రోజుల్లో ఇంగ్లీష్లో వచ్చినటువంటి డాక్టర్ని ఇది. సో దీన్ని ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా తర్వాత లాలో తీసుకొచ్చారు. సో ఇది సేఫ్టీ, రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఎవరైతే వాళ్ళని జాగ్రత్తలు తీసుకోలేనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ పట్ల ప్రభుత్వమే కేర్ తీసుకునేటటువంటి ఒక విధానం. ఎగ్జామినేషన్లో ఇన్ జనరల్గా వచ్చే అవకాశం ఉంది. మోడర్న్ అప్లికేషన్స్ ఏంటంటే ఇక్కడ జువెనైల్ జస్టిస్. మీరు చూడండి, ఎప్పుడైనా చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు నేరాలు చేస్తే వాళ్ళని రిహాబిలిటేషన్ హోమ్స్కి పంపుతారు. అది కూడా పేరెంట్స్ ప్యాట్రియనే. సో మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి చట్టాలు కానీ, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కానీ, ఎన్వైర్మెంటల్ కన్జర్వేషన్, ఇవన్నీ కూడా ఈ నూతన పద్ధతుల్లో ఇందులో వాడుతూ ఉంటారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పేరెంట్స్ ప్యాట్రియే అనేటటువంటి డాక్టర్ మనకి సామాజికంగా ఉన్నటువంటి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుంది జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ద్వారా. సో దీన్ని పేరెంట్స్ ప్యాట్రియే అని అంటారు. ఇండియాలో పేరెంట్స్ ప్యాట్రియే కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్ టు వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సిటిజన్స్ ఎస్పెషల్లీ ద వల్నరబుల్. సో వీళ్ళకి వర్తిస్తూ ఉంటుంది. ఇండియాలో ఏ సందర్భాల్లో పేరెంట్స్ ప్యాట్రియని ఇన్వోక్ చేయొచ్చు అంటే జువెనైల్ జస్టిస్కి చేయొచ్చు, కన్జ్యూమర్ రైట్స్కి చేయొచ్చు, ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ చేయొచ్చు, మెంటల్ హెల్త్ కేర్ చేయొచ్చు, డిజేబుల్డ్ పీపుల్కి చేయొచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కడో డిజేబుల్డ్ పీపుల్ ఒక వాళ్ళకి ఈ పేరెంట్స్ ప్యాట్రియే అనే డాక్టర్ని ఇచ్చినట్టుగా న్యూస్లో వచ్చింది. సో దట్ ఈస్ వేర్ ఐ బ్రాట్ దిస్ ఇష్యూ. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ అండ్ PIB. సో థ్యాంక్ యూ.